ఎగుతున్నాయో ఆలోచించండి. కానీ కూలీ ఫైర్ అలానే ఉంటుందా? సినిమాకి ఇచ్చిన ఏ సర్టిఫికేట్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా? నార్త్ సైడ్ ఈ మూవీ సిచ్యువేషన్ ఏంటి? ఇంకా వార్ 2 విషయానికి వస్తే మొన్నటి వరకు హైప్ కొంచెం తక్కువ ఉంది అనేది నిజం. కానీ ఎప్పుడైతే ఈవెంట్ లో ఎన్టీఆర్ డబల్ కాలర్ ఎగరేశారో హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆల్సో హృతిక్ కూడా వచ్చి సేమ్ పోజ్ రీక్రియేట్ చేశారు. ఇది చాలదు, వార్ 2 మీద ఇద్దరు హీరోస్ ఎస్పెషల్లీ మన తారక్ కన్నా ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో చెప్పడానికి. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఇంతవరకు వార్ 2 బుకింగ్స్ ఎక్స్పెక్ట్ చేసినంత స్థాయిలో లేవు. కానీ మొన్న ఈవెంట్ లో ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్ చూశాక ఈ సిచ్యువేషన్ ఏమైనా మారబోతుందా? ఈ ఈవెంట్ సినిమా మీద హైప్ జనరేట్ చేయడానికి ఎంత హెల్ప్ అయింది? వార్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ స్లోగా ఉండడానికి రీజన్ ఏంటి? కూలీతో కంపేర్ చేస్తే వార్ 2 కున్న అడ్వాంటేజెస్ ఏంటి? అసలు కూలీ వర్సెస్ వార్ 2 బాక్స్ ఆఫీస్ ఫైట్ ఎలా జరగబోతుంది? కూలీ వర్సెస్ వార్ 2 పాయింట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈ రెండు మూవీస్ లో ఏ మూవీకి విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఇవన్నీ ఈ కూలీ వర్సెస్ వార్ 2 వీడియోలో మాట్లాడుకుందాం. పాయింట్స్ విషయానికి వస్తే, నెంబర్ 1, ఇనీషియల్ హైప్. ఆనెస్ట్ గా చెప్పాలంటే ఇనీషియల్ హైప్ కూలీ మూవీకి ఎక్కువ ఉంది. అసలు రిలీజ్ అవ్వక ముందే జస్ట్ ప్రీ సేల్స్ తోనే ఆల్రెడీ 2 days కన్నా ముందే 75 crores ప్లస్ దాటింది. యుఎస్ఏ అండ్ కెనడాలో ఆల్రెడీ 2 million కలెక్ట్ చేసింది. కబాలీ మూవీ రికార్డ్ ని బ్రేక్ చేసేసింది. సో రిలీజ్ డేకి కూలీ తమిళ సినిమాకి ఓపెనింగ్ నెంబర్స్ లో కొత్త స్టాండర్డ్ సెట్ చేయబోతుంది. బట్ వార్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ అయితే కూలీ నెంబర్స్కి దగ్గరలో కూడా లేవు. సో బుకింగ్స్ వైజ్గా ఇనిషియల్ హైప్ కూలీకే ఎక్కువ ఉంది. అండ్ దీనికి 2 main రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఆబ్వియస్లీ కూలీకి ఉన్న హైప్. ఇంకొకటి మన సౌత్ వాళ్ళకి సినిమా ఎర్లీగా చూసి అలవాటు అవుతుంది. ఫస్ట్ డే ఫస్ట్ షోలు, బెనిఫిట్ షోలు, ప్రీమియర్లు, పేరు ఏదైనా కానివ్వండి, ఎర్లీ షోస్ ఏవైతే ఉన్నాయో అది చూసి తీరాలి అనే మైండ్ సెట్తోనే ఉంటారు. వెరాస్ నార్త్లో అలా కాదు. ఈ ప్రీమియర్స్ కల్చర్ లేదు అక్కడ. వాళ్ళు సినిమా చూడాలన్నా కూడా మెల్లిగా చూద్దాంలే అని చెప్పి చిల్ అవుతారు. టాక్ వస్తే మాత్రం కలెక్షన్లు వేరే రేంజ్లో ఉంటాయి. మళ్ళీ మామూలు నెంబర్స్ పెట్టరు. సో ఆ లెక్కన చూసుకుంటే వార్ 2కి ఇనీషియల్ పుష్ డెఫినెట్లీ రాదు. ఈ వెళ్లే వాళ్ళు కూడా మోస్ట్లీ మన తెలుగు వాళ్ళే ఉంటారు. అది కూడా మన తారక్ కన్న కోసమే వెళ్తారు. సో ఇనీషియల్ మూమెంటం అయితే కూలీ సైడే ఉంది. నెంబర్ 2, కాస్టింగ్. ఈ రెండు మూవీస్ కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటే అది కాస్టింగ్. కూలీకి సూపర్ స్టార్ రజనీ సార్ ఆబ్వియస్ గా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. కానీ కూలీకి ఒక కొత్త ఎనర్జీ వచ్చింది అంటే ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ లో అది విలన్ గా మన కింగ్ నాగార్జున గారు చేయడమే. నాగార్జున గారు ఇప్పటిదాకా అవుట్ రేట్ విలన్ రోల్స్ ఎప్పుడు చేయలేదు. ఈ రోల్కి నాగార్జునే కావాలని చెప్పేసి లోకేష్ కనగరాజ్ ఆల్మోస్ట్ 6 times మీట్ అయ్యి నెరేషన్స్ ఇచ్చి మరీ ఆయన్ని కన్విన్స్ చేశారంట. ఇది మాత్రమే కాదు, ఇంకా ఉపేంద్ర గారు, షౌబిన్ షహీర్ అండ్ ఆమీర్ ఖాన్ కూడా ఈ మూవీలో ఉన్నారు. ఇలా ఒక్క దెబ్బతో మొత్తం పాన్ ఇండియా క్యాస్ట్ని తెచ్చేశారు. కానీ కూలీలో ఆమీర్ ఉండడం ఈ సినిమాకి యూజ్ అయ్యేలా లేదు. లిటరల్లీ జీరో హైప్ అరౌండ్ ఆమీర్ ఖాన్. ఈవెంట్స్ లో కూడా పెద్దగా ఫోకస్ ఇవ్వట్లేదు ఆమీర్ కి. ఇక వార్ 2 విషయానికి వస్తే అయాన్ ముఖర్జీ మాత్రం ఒక్క దెబ్బతో అందరినీ కవర్ చేసేస్తా అని చెప్పి తారక్ ని క్యాస్ట్ చేసేసారు. హృతిక్ అండ్ తారక్ మధ్య ఫేస్ ఆఫ్ అనే ఐడియా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అండ్ ఈ మూవీ ప్రమోషన్స్ కూడా ఇదే ఐడియాని బేస్ చేసుకొని చేస్తున్నారు. తారక్ కి ఇది బాలీవుడ్ డెబ్యూ అవ్వడం, అది కూడా హృతిక్ లాంటి స్టార్ కి అగేన్స్ట్ గా ఉండే రోల్లో అవ్వడం అంటే ఇట్ ఈజ్ అ బిగ్ థింగ్. కానీ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చిందంటే అది కియారానే. ట్రైలర్ లో జస్ట్ ఉన్న 2-3 షార్ట్స్ కే సోషల్ మీడియా ట్రెండింగ్ అయిపోయింది. యష్ రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు కూడా కియారా గ్లామర్ ని బాగానే హైలైట్ చేస్తున్నారు. కూలీకి అన్ని క్యారెక్టర్స్ ని ముందే ఇంట్రడ్యూస్ చేశారు. కానీ వార్ 2లో మాత్రం చాలా సర్ప్రైజులు దాచి ఉంచినట్టే ఉంది. ఇది స్పై యూనివర్స్ కాబట్టి అందరికీ ఫెమిలియర్ అయిన కల్నల్ లూత్రా క్యారెక్టర్ ఉంటుంది. ఆల్సో మోస్ట్లీ ఈ యూనివర్స్ కి సంబంధించి ఏమైనా క్యామియోస్ ఆర్ నెక్స్ట్ మూవీకి సంబంధించిన స్టార్ యాక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి వార్ 2 కూడా స్టార్ స్టడ్డెడ్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఒక బిగ్ స్టార్ అపీరెన్స్ స్క్రీన్ మీద పడి అది ఆడియన్స్ కి ఎక్కితే మాత్రం నార్త్ అండ్ ఓవర్సీస్ తగలడిపోతాయి. కూలీలో ఆమీర్ సార్ క్యామియో ముందే రివీల్ చేయడం వల్ల రేపు థియేటర్లో ఇదొక వేస్టెడ్ క్యామియో అయిపోతుందేమో అని చెప్పి భయం కూడా ఉంది. అండ్ ఆయన క్యామియో ఇప్పటి వరకు నార్త్లో ఎంత హైప్ క్రియేట్ చేస్తుంది అనేది డౌటే. కానీ అక్కడ ఉంది లోకేష్ కాబట్టి సినిమా రిలీజ్ అయ్యే వరకు ఏం దాచుంచారో మనకు తెలియదు. సో కాస్టింగ్ విషయానికి వస్తే ఈ రెండు మూవీస్ ఆల్మోస్ట్ సేమ్ లెవెల్ ఆఫ్ హైప్ అయితే తీసుకొచ్చాయి. నెంబర్ 3, డైరెక్టర్స్. ఎల్సీయూతో లోకేష్ కనగరాజ్ సౌత్ లోనే వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్ గా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఖైదీ, విక్రమ్, లియో ఇలా వరుసగా హిట్స్ ఇచ్చేశారు. అండ్ కూలీకి ఎల్సీయూ లింక్ లేకపోయినా కూడా డైరెక్టర్ లోకేష్ బ్రాండ్ అనేది చాలా స్ట్రాంగ్ గా వర్క్ అవుతుంది. హాలీవుడ్ తరహాలో చాలా సిల్క్ అండ్ స్టైలిష్ థ్రిల్లర్స్ డెలివర్ చేయడంలో లోకి ఎక్స్పర్ట్ అయిపోయారు. పైగా రజనీ సార్ కెరియర్ లో ఆల్మోస్ట్ 30 years తర్వాత ఏ రేటెడ్ ఫిలిం ఇచ్చారు.